స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో నేత్రపర్వంగా జరుగుతుంది. అలా బ్రహ్మోత్సవాల్లో వాహనం మీద ఒకరోజు ఈ దక్షిణమాడ వీధిలో వచ్చినప్పుడు సాంప్రదాయంగా ఈ గుర్రాల పాగా అనే ప్రదేశం వద్ద స్వామివారికి దివ్య ప్రబంధ తొడక్కాన్ని ప్రారంభిస్తారు. అవ్వ అక్కడ చూస్తూ ఉంటుందట ఈ వాహనాన్ని. అక్కడ ఉన్నట్టుండి స్వామివారు అవ్వకి మారువేషంలో కనిపిస్తాడట. అప్పుడు అవ్వకి చాలా కోపం వస్తుంది. ఇంత డబ్బు ఇన్ని నగలు పెట్టుకొని నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్పి చాలా కోపం వస్తుంది. అప్పుడు అవ్వ స్వామివారిని వెంటబడి తరుముకుంటుందట. అట్లా తరుముకుంటూ వస్తూ ఉంటే ఇట్లా దక్షిణ మాడవీధి నుంచి పశ్చిమ మాడవీధి ఉత్తర మాడవీధికి వచ్చేటప్పటికి స్వామి అక్కడ ఎటువంటి చప్పుడు లేకుండా మేళతాళాలన్నీ కూడా ఆపేసి ఇక్కడ నిశ్శబ్దంగా వాహన క్రమం జరిగేటట్టుగా, అంటే అవ్వకి టోకరా ఇవ్వడానికి స్వామివారు ప్రదర్శించిన ఒక నాటకం అన్నమాట. అలా ఉత్తర మాడవీధిలో ఎటువంటి మేళతాళాలు చప్పుడు లేకుండా నెమ్మదిగా వాహన సేవ జరుగుతుందట. అవ్వ అటు ఇటు తిరిగి ఈ స్వామి కనిపించకపోయేటప్పటికి తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఇట్లా బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా స్వామి ఆమెకి ఆ మారువేషాన్ని అవ్వకి ఏదైతే ప్రదర్శించాడో ఆ రూపంలో స్వామి కనిపిస్తూ ఆమెకి చిక్కకుండా దొరకకుండా, ఇలా స్వామికి ఇది అలవాటే కదా, చిక్కకుండా దొరకకుండా తిరగడం అనేది ఆయన జగన్నాటక సూత్రధారి. ఆయనకి ఇటువంటి విషయాలన్నీ కూడా భక్తులతో ఇట్లా లీలలను ప్రదర్శించడం అనేది ఆయనకి చాలా ఇష్టమైన విషయం. అలా ఈ 9 రోజులు కూడా ఈ గుగ్గిళ్ళ అవ్వకి స్వామి దొరకకుండా తిరుగుతాడట. అయితే ఈసారి ఎలాగైనా పట్టుకొని నాకు రావాల్సిన బాకీని నేను వసూలు చేసుకోవాలని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటుందా ఆ గుగ్గిళ్ళ అవ్వ.